సివిల్ కేసులో కోర్టు ఆర్డర్ ఉత్తర్వులు ఉన్నప్పుడు కూడా వాటిని బేఖాతరు చేసినటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చేసి దానికి నిరసనగా మేము సిరిసిల్ల న్యాయవాదులను మేము గత 5 రోజులుగా ఈ నెల మొదటి తారీఖు నుంచి మేము కోర్టు విధులు బహిష్కరించడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసు అధికారుల నుంచి కూడా ఎట్లాంటి స్పందన రాలేదు. దానికి నిరసనగా మళ్ళీ మా కోర్టు విధులు బహిష్కరించాలని నిరవధికంగా విధులు బహిష్కరించని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఇంటెలెక్చువల్స్ అయిన న్యాయవాదులమైన మాపైనే ఇలాంటి అక్రమ కేసులు పెడితే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందనేటువంటిది అర్థం చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి పోలీసు వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించి ప్రజా సమస్యలను ఉన్నతంగా ఆలోచించి ఏదైతే అక్రమ కేసులు పెట్టిరో ఆ అక్రమ కేసుల్ని కొట్టివేసి ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నటువంటి కక్షిదారులకు న్యాయం అందించి ప్రజల మధ్యలో ఉండి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటి పదానికి అర్థం తీసుకురావాలని చెప్పి పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి వాటిని ఖండిస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల సంఘం పరంగా 1వ తారీఖు నుండి నిరవధికంగా మేము నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది. ఏ పోలీసు అధికారులు అయితే ఉన్నారో వాళ్ళు ప్రజల యొక్క సివిల్ రైట్స్ను కాపాడాల్సింది పోయి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ప్రజల యొక్క సివిల్ రైట్స్ను కాలరాస్తూ వారినే బాధితుడు పోతే బాధితులపైనే అక్రమ కేసులు బనాయించినటువంటి సంఘటనలు కోకొల్లలో ఉన్నాయి. దీని మీద ఎస్పీ గారిని సంప్రదించి వాస్తవాలు తెలియజేసే కోణంలో ఎస్పీ గారిని కలవడానికి వెళ్తే ఎస్పీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేడు అనే విషయం చాలా శోచనీయమైన విషయం. న్యాయస్థానంలో ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందంటే కేవలం ప్రజల గురించి, ప్రజల యొక్క సివిల్ రైట్స్ గురించి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు 1వ తారీఖు నుండి నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటూ నిరవధికంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి ఏ కేసుల్లో అక్రమ కేసులు జరిగినాయో విచారణకు సిద్ధమైతే మేము ప్రజల సమక్షంలో కూడా దీన్ని విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. దయచేసి పోలీసు అధికారులు ఇప్పటికైనా ప్రజల యొక్క హక్కులను కాపాడాలి తప్ప ప్రజల హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తే న్యాయవాదుల సంఘం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. ప్రజల పక్షాన ఇలాగే రోడ్డు మీదకి వచ్చి ప్రజా పోరాటం చేస్తారని ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన తెలియజేయడం జరుగుతుంది.